హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏఎంఎఫ్. ఈరోజు మనకు వంటింట్లో అందరికీ ఉపయోగపడే ఒక 6 టిప్స్ చెప్పబోతున్నాను. చాలామందికి ఇవి తెలిసే ఉంటాయి, తెలియని వాళ్ళ కోసము. మనము హనీ కానీ పికిల్స్ కానీ తెచ్చుకుంటాం కదా, ఆ బాటిల్స్ లేబుల్స్ తీయడానికి మనకు ఎంతో ఇబ్బంది అవుతుంటుంది. దాన్ని ఎంతో ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము హాట్ వాటర్ కొద్దిగా తీసుకోవాలి. మరీ ఎక్కువగా వేడి అవ్వాల్సిన పని లేదండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా వేడి నీళ్ళు తీసుకొని ఒక బౌల్లో మనకు కావాల్సిన బాటిల్స్ పెట్టేసి దానిపైన వాటర్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను 2 బాటిల్స్ పెడదామంటే కుదరలేదు, ఒక బాటిల్ పెట్టేశాను, ఒకటి జస్ట్ ఊరికే అలా పెట్టాను. ఇలా పెట్టాక మనము వేడి చేసుకున్న వాటర్ని ఈ బౌల్లో పోసేయాలి. ఇలా పోసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుంది. ఏ నూనె అయినా పర్వాలేదు, మన ఇంట్లో మనము వంటకు యూజ్ చేసే నూనె అయినా పర్వాలేదు. ఇలా నూనె యాడ్ చేయడం వల్ల మనకు ఎంతో ఈజీగా బాటిల్కు ఉండే పేపర్ను మనము తీసేయచ్చు. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయాలి. ఆ తర్వాత మనము తీసామంటే ఎంతో ఈజీగా 1 సెకండ్లో మనం తీసేయచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక చేత్తోనే ఎంత బాగా తీసేస్తున్నాను. జస్ట్ ఊరికే అలా అంతా వచ్చేస్తుందండి, ఏమీ అంటుకోదు, గమ్ కూడా ఉండదు మనకి. మనము లిక్విడ్ సోప్ యూజ్ చేసి మనము బాటిల్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. బాటిల్కి లేబుల్ ఉంటే అంత అందంగా అనిపించదు కదా మనకు. లేబుల్ తీసేసిన తర్వాత మనము లిక్విడ్ సోప్ యూజ్ చేసి నీట్గా కడిగేసామంటే బాటిల్స్ చాలా అందంగా ఉంటాయి. ఇలా మనము ఎన్ని బాటిల్స్ అయినా నీట్గా రెడీ చేసుకోవచ్చు 1 నిమిషంలోనే. ఇంకా నీళ్లు కొద్దిగా వేడిగానే ఉన్నాయి, ఆ నీళ్ళల్లో ఈ బాటిల్ని కూడా వేశాను. అదేవిధంగా 10 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా లేబుల్ అంతా వచ్చేసింది. ఇక్కడ చూసారంటే బాటిల్ క్లీన్ చేశాను, ఎంత నీట్గా అందంగా ఉందో చూడండి. ప్లాస్టిక్ బాటిల్స్ వేసేటప్పుడు మాత్రం నీళ్ళు చాలా తక్కువ వేడిగా ఉండేటట్టు చూసుకోండి. ఇవైతే గాజు బాటిల్స్ కదా, ఏం కాదు. ఈ టిప్ మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా. ఈ బాటిల్కి ఉండే లేబుల్ కూడా ఎంతో నీట్గా వచ్చేసింది, 1 సెకండ్లోనే నేను తీసేసాను. అలాగే మనము క్లీన్ చేసి పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది మనకు. ఇప్పుడు ఇక్కడ చూసారంటే టమాటో కెచప్ అండి. ఒకసారి మనము ఎక్కువ క్వాంటిటీలో కొంటూ ఉంటాము, అది ఎక్స్పైరీ అయిపోతుంది. ఎక్కువ కొంటే మనకు తక్కువ అమౌంట్తో వస్తుంది కదా అని కొనేస్తాము, కానీ తొందరగా యూజ్ చేయలేక టైం అయిపోతుంది. అలా టైం అయిపోయిన టమాటో కెచప్ను పడేయాల్సిన పని లేదండి. ఇలా మన ఇంట్లో ఉన్న రాగి వస్తువుల్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. రాగి వస్తువులు కానీ ఇతర వస్తువులు కానీ చాలా నీట్గా వస్తున్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పడేసే బదులు మనము ఇలా యూజ్ చేసుకుంటే అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. 10 నిమిషాల్లో అందంగా మెరిసిపోతాయి మనము ఇలా చేయడం వల్ల. ఇక్కడ నేను కొద్దిగా టమాటో కెచప్ ఒక ప్లేట్లో వేసుకున్నాను. దీనిని చేత్తోనే నీట్గా ఈ చెంబుకు నీట్గా అంతా అప్లై చేస్తున్నాను. చూడండి, ఈ రాగి చెంబు బాగా నల్లగా అయిపోయింది. క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత అందంగా వస్తుందో మీరే గమనించండి. ఇలా అంతా అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. నేను లోపల వైపు కూడా అంతా ఈ టమాటో కెచప్ అంతా రాశానండి. మరి అంచుల వైపు అయితే బ్లాక్గా అయిపోయింది. అది అంతా పూసేసి అలా పక్కన ఒక 10 నిమిషాలు పెట్టేసేయాలి. ఇంట్లో రోజు ఉపయోగించే చెంబు గ్లాసు క్లీన్ చేద్దామని తీసుకున్నాను. ఇవైతే ఎక్కువగా మనకు నల్లగా అవ్వలేదు, కానీ ఇవి కూడా చాలా కొత్తగా వచ్చాయి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండానే ఎంతో ఈజీగా ఈ టమాటో కెచప్తో మనము రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ క్లీన్ చేసుకోవచ్చు. మనము నిమ్మ చెక్కతో కానీ చింతపండుతో తోమితే ఎంత క్లీన్ అవుతాయో దీంతో క్లీన్ చేసినప్పుడు కూడా చాలా బాగా వస్తుందండి, అంతకంటే కూడా బాగా వస్తుందని చెప్పవచ్చు.
టైం అయిపోయింది కదా అని పడేసే బదులు ఇలా మనము ఇంట్లో ఉండే రాగి వస్తువుల్ని ఇత్తడి వస్తువుల్ని క్లీన్ చేసుకోవడం వల్ల పడేస్తున్నామన్న బాధ కూడా తగ్గిపోతుంది మనకి. 10 మినిట్స్ అయింది. ఆ తర్వాత నేను స్క్రబ్బర్ యూజ్ చేస్తూ నీట్గా రుద్ది కడిగేశాను. ఎంతో నీట్గా వచ్చింది. నల్లగా అంచుల వైపు ఉండేది కూడా 75% పోయిందండి. మెత్తగా ఉండే స్క్రబ్బర్ యూజ్ చేస్తూ మనము కొద్దిగా కెచప్ తీసుకొని రుద్ది క్లీన్ చేసుకోవాలి. ఇలా అంతా స్క్రబ్బర్తో రుద్దిన తర్వాత మనము వాటర్తో క్లీన్ చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, నల్లగా ఉండేదంతా కూడా పోయింది. కాకపోతే అంచుల వైపు అంతా క్లీన్ అవ్వలేదు. ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను. వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మనము ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకోవాలి. కాటన్ క్లాత్ అయితే నీట్గా మనకి తడంతా పీల్చేసుకుంటుంది. ఇదే విధంగా మిగిలిన ఇంకా 2 వస్తువులు ఉన్నాయి కదా, వాటిని కూడా అలాగే క్లీన్ చేసేసాను. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రాగి వస్తువులకు మామూలుగా మనము చింతపండు ఉప్పు వేసి తొమ్మినా కూడా నీట్గా వస్తాయండి. అలాగే మనము వాడేసిన నిమ్మ తొక్కలతో కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఇలా టైం అయిపోయిన టమాటో సాస్తో చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను ఇత్తడి సామాను కూడా క్లీన్ చేశానండి. చాలా బాగా వచ్చాయి. అలాగే రాగి చెంబులు అవి కూడా తోమాను. కానీ మీకు కూడా ఒకసారి చూపిస్తే బాగుంటుందని చెప్పి వీడియో చేశానండి. ఎంతో నీట్గా వచ్చాయి. క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక పొడి కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా తుడిచిపెట్టుకుంటే చక్కగా అలాగే మరకలు పడకుండా ఉంటాయండి. ఇలాగే అన్ని వస్తువులు క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ లేకుండా ఇలా రాగి వస్తువులు కానీ లేదా ఇత్తడి వస్తువులు కానీ శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకొక టిప్ చూద్దాము. పచ్చి అరటికాయలు కట్ చేసినప్పుడు కానీ, దానిమ్మలు వలిచినప్పుడు కానీ, అలాగే పుదీనా వలిచినప్పుడు కానీ మన చేతులు నల్లగా పోతూ ఉంటాయి. అలాంటప్పుడు నల్లగా పోయిన చేతులు మామూలుగా రావాలంటే ఏం చేయాలో చూద్దాము. ఇలా ఒక రసం తీసిన నిమ్మ చెక్కను తీసుకొని నల్లగా పోయిన చేతులపైన నీట్గా రబ్ చేయాలి. మరీ నల్లగా ఉందనుకోండి, దానికి కొద్దిగా అంటే చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ అలా రబ్ చేసామంటే చక్కగా చేతులంతా శుభ్రపడతాయి. చేతులు కొద్దిగా జిడ్డుగా ఉన్నప్పుడు కానీ, లేదా మనము నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా వండుతున్నప్పుడు, ముఖ్యంగా చేపలు లాంటివి చేసేటప్పుడు నీచు వాసన వస్తుంది కదా, అలాంటప్పుడు కూడా ఇలా నిమ్మ తొక్కకు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా రుద్దామంటే వాసన అంతా పోతుంది. చేతులు కూడా శుభ్రంగా ఉంటాయి. మీకు ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక టిప్ చూద్దాము. ముఖ్యంగా మనము మిక్సీ జార్స్ యూజ్ చేసిన తర్వాత నీట్గా కడిగి పెట్టినా కూడా కింది వైపున డస్ట్ పార్టికల్స్ అనేది ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ తీసుకొని బ్లేడ్స్ మునిగే వరకు పోసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి 2 మినిట్స్ మిక్సీ ఆన్ చేసామంటే లోపల ఉండే డస్ట్ పార్టికల్స్ అంతా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ముందు జార్ చూసినప్పుడు క్లీన్గానే ఉంది కదా. ఇప్పుడు ఇలా ఆన్ చేసిన తర్వాత వాటర్ ఎంత మురిగ్గా వచ్చిందో ఇలా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మిక్సీ జార్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక టిప్ చూద్దామండి. మనకు దోమలు కుడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ దురద అనేది 2 డేస్ కూడా పోదు. అలాంటప్పుడు ఇలా రసం పిండేసిన నిమ్మ చెక్క పైన కొద్దిగా సాల్ట్ వేసుకొని ఎక్కడైతే మనకు దోమ కుట్టిందో అక్కడ 2 మినిట్స్ అలా రబ్ చేసామంటే దురద తగ్గుతుంది. అలాగే కొద్దిగా వాసినట్లు అవుతుంది కదా, దద్దుర్లు వస్తాయి కదండి, అవి కూడా తగ్గిపోతాయి. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది. మీరందరూ కూడా ఇంట్లో ఎప్పుడైనా దోమ కుట్టినప్పుడు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకు కానీ ఇలా చేయండి. బాగా దురద తగ్గుతుంది, అలా వాపు కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంకొక టిప్ చూద్దాము. ఒక్కోసారి మిక్సీ బ్లేడు గట్టిగా అవుతుంది. ఇక్కడ చూసారంటే ఎంత గట్టిగా ఉందో చూడండి. ఇలా ఉన్నప్పుడు మనము ఏదైనా మిక్సీ పట్టాలంటే
అది బ్లేడ్ అనేది తిరగడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా గోరువెచ్చని వాటర్ తీసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ కూడా వేయండి మిక్సీ జార్లో. వేసిన తర్వాత మూత పెట్టి 1 మినిట్ మిక్సీ ఆన్ చేశారంటే చక్కగా మిక్సీ బ్లేడ్ అనేది గట్టిగా ఉండేది మామూలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను, గమనించండి. వాటర్ కూడా కరెక్ట్గా బ్లేడ్ మునిగే వరకు మాత్రమే వాటర్ పోయండి. ఎక్కువ వేసామంటే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా 1 మినిట్ మిక్సీ ఆన్ చేసిన తర్వాత చూసామంటే కొద్దిగా పాల్లాగా వచ్చింది కదా. వాటర్ ఆయిల్ యాడ్ చేస్తే ఇలాగే వస్తుందండి. ఇప్పుడు చూడండి బ్లేడ్ ఎంత ఫ్రీగా తిరుగుతుందో. ఇందాక మీరు గమనించారు కదా ఎంత గట్టిగా ఉన్నిందో. ఇదేనండి ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి మన ఆల్మోర్ ఫ్యామ్ ఛానల్ని. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.